అందరికీ నమస్కారం. మమ్మల్ని వీధుల్లోకి తీసుకోండి. న్యూస్ పేపర్లో వచ్చిన వార్తాపత్రిక దాని యొక్క ఆర్టికల్ సంబంధించిన విజ్ఞప్తి గురించి మీకు తెలియజేయడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ ఎందుకు అడుగుతున్నామంటే ఈ వీడియో అనేక వాలంటీర్లకు రీచ్ అయ్యి వారందరూ కూడా స్పందించడానికి, ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో వార్డు, గ్రామ సచివాలయ వాలంటీర్లు చేసిన సేవలను గుర్తించి విధుల్లో కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వాలంటీర్లు బహిరంగంగా లేఖ రాశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గుజ్జల ఈశ్వరయ్య గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ పరుచూరి రాజేంద్ర, అలాగే ఆర్గనైజింగ్ కార్యదర్శి లంకా గోవిందరాజులు ఆధ్వర్యంలో వాలంటీర్లు రాసిన లేఖను మీడియాకు అందించడం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ప్రభుత్వ పెద్దలు స్పందించి తమకు విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 5 ఏళ్లుగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలాగా ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఇంటికి చేరవేయడంలో తాము క్రియాశీలకంగా వ్యవహరించామని, మమ్మల్ని గుర్తించాలని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో ప్రజలకు బాసటగా నిలిచి ప్రాణ నష్టం జరగకుండా కృషి చేశారని వివరించారు. విపత్కర పరిస్థితుల్లో, ప్రకృతి వైపరీత్యాల సమయంలో రాత్రి పగలు తేడా లేకుండా ఆపద సమయంలో అపన్న హస్తం అందించామని, అలాంటి తమకు 3 నెలలుగా ఎటువంటి పని ఇవ్వకుండా వ్యవహరించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తమను విధుల్లోకి కొనసాగించి ఉంటే విజయవాడ పరిసర ప్రాంతాల్లో జరిగిన ఆ యొక్క నష్టంలో చురుగ్గా పాల్గొని ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు చేరవేయడంలో తమ వంతు బాధ్యత ఉండేవాళ్ళమని స్పష్టం చేశారు. చిన్నపిల్లల గురించి, అలాగే అవ్వాతాతల వరకు కుటుంబ సభ్యులు వివరాలతో ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియజేసి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా వ్యవహరించే వాళ్ళమని వివరించారు. వారు నిరుద్యోగంతో వాలంటీరీగా నియమితులయ్యారు. ప్రజలకు ప్రభుత్వానికి తాము సేవలు అందించామని, మమ్మల్ని గుర్తించాలని వాపోతున్నారు. కాబట్టి మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి అని ప్రభుత్వానికి లేఖ రాయడం, మీడియాకి అందించడం చేయడం జరిగింది. కాబట్టి ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాకు ఉద్యోగాలు వచ్చినాయి, కానీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మాకు ఉద్యోగాలు ఇవ్వాల, ప్రభుత్వం ఇచ్చింది. ఆ ప్రభుత్వం తెచ్చిన ఏదైతే నవరత్నాలు ఉన్నాయో ప్రజలకి కుల, మతాలు, ప్రాంతాలు భేదాలు చేసిందండి. ఆ వ్యవస్థ మీద అంత చిన్న చూపు ఎందుకు మీకు? ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ అంటే 2,60,000 మంది కుటుంబాలు రోడ్డున పడతాయండి. ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈ 2,60,000 మంది ఇంటూ కుటుంబంలో నలుగురు, 4 అంటే దాదాపు ఎంత అండి? 10 లక్షల మంది రోడ్డు మీద పడతారు, ఆ కుటుంబం మొత్తం కలిపితే. ఈరోజు